Dear students and parents, welcome back to my channel JEE Main 2027. Welcome to JEE Main 2027. మరి గతించిపోయింది 2026 అయితే ఆల్మోస్ట్ ఆల్ అంతరించిపోయింది. 2026 మెయిన్ JEE ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. వెల్కమ్ టు 2027. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఆల్రెడీ మన ఛానల్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ NITలు కానీ IIITలు కానీ మరి IITలు కానీ చేరటం అయితే జరిగింది. స్టూడెంట్స్ మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది స్టూడెంట్స్ అయితే మరి సంవత్సరం స్టూడెంట్స్ చేరటం జరిగింది. మరి మన ఛానల్ నుంచి అప్డేట్ వచ్చి JEE అప్డేట్ ప్రతి ఒక్క అప్డేట్ వస్తుందమ్మా. మన ఛానల్ నుంచి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ చెప్తున్నాను. యాక్యురేట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధమైన ChatGPTలో కానీ ఏఐలో కానీ గూగుల్ పోర్టల్లో దొరకదు. ఇన్ఫర్మేషన్ గూగుల్ పోర్టల్లో దొరికేదంతా ఓవరాల్గా ఇస్తాడు వాడు, ఏదో ఇస్తారు, మీకు అర్థం కాదు. మన ఛానల్ ఫాలో అయితే మీకు యాక్యురేట్గా ఐఐటీలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి, NITలో సీట్ రావాలంటే మరి JEE మెయిన్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఇక్కడ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి, అదేవిధంగా IIITలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, GFTలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఆల్రెడీ ఈ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. జోసా ఇన్ఫర్మేషన్ కానీ అదేవిధంగా CSAB ఇన్ఫర్మేషన్ కానీ యాక్యురేట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ChatGPTని అలాంటి వాటిని నమ్ముకోవద్దమ్మా. ఎందుకంటే అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ అథెంటికేషనో కాదో తెలియదు. మీరు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్నే తీసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మోసపోవద్దు. ఎక్కువ మంది ఇచ్చేసింది యాక్యురేట్గా, ఇలాంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషను అదేంటంటే వెబ్లో ఉన్న డేటాను మొత్తం తీసుకొచ్చేస్తుంది. మీరు అనాలిసిస్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు మనము త్వరలో మనకి JEE Main 2027 ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈ JEE Main 2027 ప్రిపరేషన్ ఎక్కువ రోజులు లేదమ్మా. ఇప్పుడు మనం ఆగస్టులో ఉండాం. నౌ వీఆర్ ఇన్ ఆగస్ట్. మన దగ్గర ఎన్ని ఉండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. చూసారా? అంటే మనకు ఆగస్టు మన మిడ్లో ఉన్న ఈ వీడియో చేసే టైంకి అయిపోయింది. ఆగస్టు కూడా 15 days అయిపోయింది. అంటే 1, 2, 3, 4 ఇంకా 4 నెలలు మాత్రమే టైం ఉంది. ఇక్కడ జనవరిలో జనవరి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగింది మీ అందరికీ తెలుసు. జనవరి 21 to 22 నుంచి జనవరి సెషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువ ఇంకెన్ని ఎన్ని రోజులు లేదమ్మా, 4 months మాత్రం JEE Main 2027కు ఉంది స్టూడెంట్స్. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఒక ప్రణాళిక ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా JEE Main 2027 ప్రిపరేషను ఒక ప్లాన్ ప్రకారం స్ట్రాటజీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదో చదివామమ్మా, చాలామంది కార్పొరేట్ దానిలో జారుతున్నారు. చైతన్య నారాయణలో మీకు వీక్లీ టెస్టుల్లో ఎన్ని మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. వీక్లీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, మంత్లీ టెస్ట్ కూడా పెడతారు, గ్రాండ్ టెస్ట్ కూడా పెడతారు. ఈ గ్రాండ్ టెస్ట్లో నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీల్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మార్క్స్ తక్కువ వస్తే మనము ఏ విధంగా వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా చూసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. మీరు పేరెంట్స్ కొంతమందికి తెలియదు, మనకి JEE మెయిన్ ఎగ్జామినేషన్ మనకి మొత్తం 300 మార్కులకు ఉంటుందమ్మా యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు ఏమన్నా మారుస్తారా లేదా ఈ ప్యాటర్న్ అనేది ఐఎమ్ నాట్ షూర్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్న ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెడతాడు. మ్యాథ్స్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్ మ్యాథ్స్లో మనకి 25 క్వశ్చన్లు ఉంటాయి. 25 క్వశ్చన్లు ఇంటూ 4 మార్కులు అంటే 100 మార్కులు వస్తాయి. 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ పోతుంది, 100 మార్క్స్. అదేవిధంగా ఫిజిక్స్ 25 ఇంటూ 25 క్వశ్చన్లు ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్కులు అంటే 100 మార్కులు. అదేవిధంగా కెమిస్ట్రీ 25 క్వశ్చన్లు ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్కులు అంటే 100 మార్కులు. మొత్తము 300 మార్కులకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఈ 300 మార్కులకి కనీసం మీకు కానీ 200 మార్కులు వస్తే మీరే కింగ్. ఎక్కడైనా ఎనీ NITలో మీకు తన్నుకుంటా సీట్ వచ్చేస్తుంది. 200 మార్కులు వస్తే మీకు 99.9 ఈ రేంజ్లో మీ యొక్క పర్సంటైల్ ఉండే అవకాశం ఉంటుంది.
మరి ఇలాంటి అవకాశాలు, ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి. మరి ఆల్మోస్ట్ ఆల్ JEE 2026 అయిపోయింది. గతహ మనము వీఆర్ ఎంటర్డ్ ఇంటూ 2027 JEE మెయిన్ మోడ్లో ఎందుకంటే ఇంకా 4 నెలలు 4 months మాత్రమే మిగిలి ఉంది మనకి. ఈ 4 monthsలో మీకు మరి మీ యొక్క కాలేజీల్లో కానీ, మీ యొక్క కార్పొరేట్ కాలేజీల్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు 300 మార్కులకి కొంతమంది స్టూడెంట్స్కి 100 మార్కులు వస్తున్నాయి, కొంతమంది స్టూడెంట్స్కి 150 మార్కులు రావచ్చు, కొంతమంది స్టూడెంట్స్కి 120 మార్క్స్ రావచ్చు. ఈ విధమైన స్టూడెంట్స్ మార్క్స్ అయితే మరి ఇంప్రూవ్ చేసుకుని ఈసారి కాంపిటీషను 2026లో కాంపిటీషన్ విపరీతంగా ఉంది. స్టూడెంట్స్కి ఎవరికి సపోజ్ జోసా తీసుకున్నారనుకోండి, జోసాలో మనకి 5 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటే ఉంది, కానీ 5వ రౌండ్లో కూడా స్టూడెంట్స్కి ఎవరికి మారిన వాళ్ళు అదృష్టవంతులు ఇక్కడ అంతే. CSAPలో కూడా అంతే. ఆల్మోస్ట్ ఆల్ CSAPలో మారినాయి, కానీ లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరము స్టూడెంట్స్కి కట్ ఆఫ్ పర్సెంట్ మరి కాంపిటీషన్ హెవీగా ఉంది. ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మీరు JEE మెయిన్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాం, గుర్తుపెట్టుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా పిల్లల లాంటి వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పిల్లల్లాగా నేను ట్రీట్ చేస్తాను. 1 by 1 కూడా వాళ్ళకి మీరు ఏమైనా కామెంట్లో పెడితే నేను అప్డేట్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మరి 99.9 కంపల్సరీగా మీరు వస్తుంది. మీ ఏదో NITలు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, ఎనీ టాప్ NITs. మరి అదే IITలో చేరాలంటే మీరు IIT అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మనకి సపోజ్ IIT ఎవరైతే JEE మెయిన్ క్వాలిఫై అవుతారో వాళ్ళు IITకి దీనికి సపరేట్ సమాచారం నేను ఇస్తాను. దీనికి ఆల్మోస్ట్ ఆల్ పేపరు మార్నింగ్ ఒక పేపర్, 2 పేపర్లు ఉంటాయి, P1 P2, 180, మొత్తము 300 మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు. ఈ 300 మార్కులకి కనీసం మీరు ఎవరైనా 220 మార్కులు ఆ ప్రాంతంలో వస్తే మీకు 220 నుంచి 250 వస్తే టాప్ IITలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టి. ఇది జస్ట్ మనము ఉరామరిగా మాట్లాడుకుంటున్నాం, జస్ట్ స్టూడెంట్స్తో సిట్ చాట్ నేను మాట్లాడుకోవటం జరుగుతుంది. మరి ఇలాంటి విషయాలు మీకు కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ప్రిపరేషన్ ఎలాగుందో మీ యొక్క డైలీ మానిటర్ చేసుకోండి. డైలీ మీ పిల్లల్ని మానిటర్ చేసుకోండి, వీక్లీ. ఎందుకంటే చెప్తున్నానంటే ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ 2026 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, MSETలో జాయిన్ అయ్యారు, కొంతమంది IITలో కొంతమంది టాప్ NITలో జాయిన్ అయ్యారు, కొంతమంది టాప్ IIITలో జాయిన్ అయ్యారు, కొంతమంది టాప్ IITలో జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళకి అయిపోయింది వాళ్ళ స్టోరీ. వాళ్ళకి మంచి జరిగినా చెడు జరిగినా ఇప్పుడు మనము ఏమి పరిస్థితి లేదు. ఇప్పుడు JEE మెయిన్ 2027 స్టూడెంట్స్ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. స్ట్రాటజీ నేను కంపల్సరీగా కొట్టాలి, IITలో జాయిన్ అవ్వాలి, కష్టపడి చదవాలి అనే ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని లెక్చరర్ చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, ఇవన్నీ కూడా నడవం. ఎవరైతే వాళ్ళకి చదువుకుంటారో పిల్లలు మంచిగా IITలు NITలో మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వయసు మీకు మళ్ళీ మీ జీవితంలో రాదమ్మా, వెనక్కి రాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఇయర్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. ఈ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత JEE కానీ ఇవన్నీ రాస్తారు, MSET రాస్తారు స్టూడెంట్స్. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ, బిట్స్ పిలానీ కానీ ఇలా విట్టు అమృత అవన్నీ ఉంటాయి. అందుకని కొద్దిగా కష్టపడి మరి 4 నెలలు 4 months మీరు స్ట్రాటజీ ఉండాలి. ఇంకా మన దగ్గర 4 months ఉన్నాయి. మనకు అక్టోబర్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్లో JEE మెయిన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్కి మీరు అలర్ట్గా ఉండండి. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మన పిల్లలు కూడా మరి ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్ ద్వారా మెంటర్షిప్ తీసుకుని యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మన ఛానల్ IITలు NITలు చేరారు, ఎవరెవరో చేరారో మన టాపర్స్ అందరూ కూడా నేను ఒక వీడియో కూడా చేస్తాను. తర్వాత ఇప్పుడే స్టూడెంట్స్ అందరూ వెళ్ళారు కాబట్టి వాళ్ళ నుంచి మన దగ్గర డాటా రావాల్సి ఉంది. మరి ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవ్వాలి, సార్ 99% రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, 99.9 రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి,
తర్వాత 98% రావాలంటే ఎన్ని మార్క్స్, ఇవన్నీ అప్డేట్ కావాలా. వీటి మీద అన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అయితే చేస్తాం. కంప్లీట్ ఇన్ డీటెయిల్ విశ్లేషణ అంటారు దీన్ని. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి బై 2026 జేఈ మెయిన్. వెల్కమ్ టు జేఈ మెయిన్ 2027. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.